నటుడు రాజ్ తరుణ్ వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందు సందడి చేస్తున్నా సరే ఏ ఒకటి ఆడియన్స్ మెప్పు పొందలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన భలే ఉన్నాడేతో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీకి డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరించాడు. ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకునేలా ఉండడంతో ఆడియన్స్ లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ భలే ఉన్నాడే మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. రాముడిలా ఉండాలనుకునే కుర్రాడిని అమ్మాయిలు, చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా? మనసిచ్చిన అమ్మాయిని ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మగతనమా? అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు ఈ మూవీలో తనదైన శైలిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. నిజానికి దీంట్లో ఓ బోల్డ్ పాయింట్ ఉన్న దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని వినోదం, భావోద్వేగాలు మేళవించి వీలైనంత వరకు క్లీన్ గానే చెప్పే ప్రయత్నమే చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఓవైపు హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో, మరోవైపు తల్లి కొడుకుల అనుబంధాలతో సరదాగా సాగుతుంది. లంచ్ బాక్స్ వారధిగా హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ రాయబారాలు, మరోవైపు బయట ఇద్దరి మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ వార్ అన్ని ఆడియన్స్ కు కావలసినంత కాలక్షేపాన్ని అందిస్తాయి. ఎప్పుడైతే రాధాకృష్ణుల మధ్య ప్రేమ ముదిరి పాకాన పడుతుందో అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. రాధను కవ్వించి తనలోని రొమాంటిక్ కోణాన్ని బయటికి తీసేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలు కొన్ని నవ్వులు పూయించిన, మరికొన్ని కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. ఇక రాధాకృష్ణలు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవడం, నిశ్చితార్థ వేడుకలో స్నేహితురాలు చెప్పిన మాట వల్ల కృష్ణకు రాధా వ్యక్తిత్వంపై సందేహం ఏర్పడడంతో కథ మలుపు తిరుగుతుంది. మరి రాధ అమ్మాయిలకు దూరంగా ఉండడానికి వెనుకున్న కారణం ఏంటనే నేపథ్యంగా సెకండ్ హాఫ్ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ చాలా చప్పగా సాగిన అనుభూతి కలుగుతుంది. రాధను పరీక్షించేందుకు కేరళలోని ఓ ఆశ్రమానికి తీసుకెళ్లడం, అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్ అయ్యంగార్ చేసే హంగామా కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. కాకపోతే ఆ ట్రాక్ లో వచ్చే సంగీతం శ్రీనివాస్, లీలా శాంసన్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రాధాకృష్ణ విడిపోయిన తీరు, ఆ తర్వాత రాధ పడే మానసిక వేదన కథను భావోద్వేగభరితంగా మారుస్తుంది. ఒక రొటీన్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. రాధా పాత్రలో రాజ్ తరుణ్ ఆద్యంతం చాలా సెటిల్డ్ గా నటించాడు. ఈ మధ్య కాలంలో తనకు పడిన మంచి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. తెరపై తన లుక్ కూడా బాగా కుదిరింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో భావోద్వేగభరిత సన్నివేశాల్లో తన నటన కాస్త తేలిపోయినట్టు అనిపిస్తుంది. కృష్ణ పాత్రలో మనీషా అందంగా కనిపించింది. రాజ్ తో తన కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. తల్లిగా అభిరామి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సంగీతం శ్రీనివాస్ కనిపించేది 4-5 సన్నివేశాలే అయినా అవి బలమైన ప్రభావం చూపిస్తాయి. హైపరాది, నెల్లూరు సుదర్శన్ పాత్రలు అక్కడక్కడ నవ్వులు పంచుతాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది. అయితే చివరి వరకు ఆ టెంపోను కొనసాగించి ఉంటే ఇంకా బాగుండేది. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నగేష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీని చూడొచ్చు.